పాకిస్తాన్‌కి కనీసం ఓ 2, 3 నెలల దాకా నిద్ర పట్టదు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తానోళ్ళు సరిగ్గా నిద్రపోవాలంటే భారత్‌తో బాబు మీరేదో ఒకటి తొందరగా చేసేయండిరా నాయనా అనాలి. ఎందుకు అంటే 2 ఇన్సిడెంట్లు వాళ్ళకి నిద్ర లేకుండా చేసినాయి. ఒకటి పుల్వామా కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి పఠాన్‌కోట్ కావచ్చు. ఆ ఇన్సిడెంట్‌లో భారత్‌కి నిద్ర లేకుండా చేశాం అని ఫీల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత పీఓజేకేకెళ్ళి టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి, అక్కడ కాపలా కాస్తున్న సైన్యం ప్రాణాలు తీయటం, వీడియోస్‌తో సహా రిలీజ్ చేయటం, ఆ తర్వాత పుల్వామా మీద తీవ్రవాద దాడి జరిగితే దానికి ప్రతీకారంగా యుద్ధ విమానాలతో వెళ్ళి బాలాకోట్ మీద దాడి చేయటం, ఆ సందర్భంలో రివర్స్ అటాక్ చేస్తే వాళ్ళ F-16 యుద్ధ విమానాలని కూల్చి చూపించడం, దాని తర్వాతన ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నటువంటి భారత శత్రువులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చచ్చిపోతూ ఉండటం. ఈ పరిణామాల మధ్యన తల్లడిల్లుతున్నటువంటి పాకిస్తాన్‌కి ఇప్పుడు అదుపు లేనటువంటి పరిస్థితి. తీవ్రవాదుల మీద అదుపుందే వాళ్ళకి. ఐఎస్ఐ కావచ్చు, సైన్యం కావచ్చు, అందులోని ఒక వర్గం ఈ యాక్టివిటీస్‌ని ప్రోత్సహిస్తుంది. దీన్ని ఆపగలిగినటువంటి పరిస్థితి అక్కడ ప్రధానమంత్రికి ఉండదు, మంత్రులకు ఉండదు. అయిన తర్వాతన ఏదైనా జరిగితే అక్కడ ప్రభుత్వం చేతకాంతనం అని అక్కడ జనం నిందిస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే తొందరగా భారతదేశం వచ్చి 4 బాంబులేసి ఆళ్ళని ఏదో ఒకటి చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఏదో 2 బాంబులేసేసి సరిపుచ్చేద్దాం అన్నటువంటి రూట్లో ఉన్నారు. కానీ ఎట్టించొచ్చి ఏం చేస్తారన్నటువంటిది మాత్రం భయం వణికిస్తోందన్నమాట మాత్రం వాస్తవం.